శరణం. 2026 సంవత్సరం మే నెల 18వ తేదీ హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరుగుతూ ఉన్న అవధాన వికాస పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న 5వ అవధాన శిక్షణ శిబిర ప్రారంభోత్సవ సభలో జరుగుతున్న ప్రసంగం అవధానంలో జాగ్రత్తలు, అవధాన సరస్వతి విన్యాసం అని పెడదాం, అందంగా ఉంటుంది. అవధాన సరస్వతి విన్యాసం అనేటువంటి లఘు ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మానవత్వయుతమైన భారతీయత అంటే ఏమిటో మన ఋషులు చేసి చూపించారు. ఋషులు కేవలం భక్తులను తపస్సులో అనుకుంటే సరిపోతాం. అసలు భక్తి అనే మాట వాళ్ళకు కుదిరేది కాదు. దేవతలే ఋషులకు భక్తులు, ఋషులు ఎవరికి భక్తులు కాదు. దేవతలందరూ ఋషులకు భక్తులు. జ్ఞానం, తపస్సు వారి ప్రధానమైన సాధన. దానికి తోడు మన ఋషుల్లో చాలామంది శాస్త్రవేత్తలు. వాళ్ళు కేవలం భక్తిని గురించి మాట్లాడలేదు, దేవుని గురించి మాట్లాడలేదు, శాస్త్రవేత్తలు వాళ్ళు. తపోమయమైన దృష్టితో భౌతిక శాస్త్రవేత్తలు, పాశ్చాత్య శాస్త్రవేత్తలందరూ బయట ప్రపంచాన్ని చూస్తే వీళ్ళు లోపలికి చూశారు, అంతఃప్రపంచాన్ని చూశారు. ఇప్పుడు ఇందాక అపర్ణ చెప్పినట్టుగా లబ్ డబ్ అనే శబ్దం చూడండి, అది ప్రాసయుక్తమైంది అని ఎవరికి తోచింది? ఇప్పటికీ అపర్ణకి తోచింది, అంతే. దాంట్లో కూడా ప్రాస ఉంది అని ఉంది కదా, నిజంగానే అంత్యప్రాస ఉంది. పైగా అమ్మాయి చెప్పినట్టుగా ఆదిప్రాస కూడా ఉంది. దానికి ప్రాసకు ముందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది. గురుగుంటే గురువే ఉండాలి, లఘు ఉంటే లఘువే ఉండాలి, లేకపోతే ప్రాస అయితే కుదరదు. అది సరిపోయింది. అంటే గుండె కొట్టుకోవడమే ఒక లయాత్మకంగా కొట్టుకుంటుంది. ఇదివరకు లబ్బు డబ్బున కొట్టుకునేది, ఇప్పుడు డబ్బు డబ్బునే కొట్టుకుంటుంది. రెండు డబ్బులే, లబ్బు లేదు. ఇప్పుడు మొత్తం డబ్బే, డబ్బు తర్వాత జబ్బు, అంతే. అందుకని ఏదైనా డబ్బు జబ్బు అయినా, డబ్బు డబ్బు అయినా కూడా ప్రాస ఉంది. ఈ లయ గమనించండి మీరు. తపస్సు అంటే ఏమిటో అర్థమవుతుంది. రమణ మహర్షి చెబుతారు, ఈ శ్వాసకి లబు డబ్బుకి మధ్యలో ఉన్న ఖాళీ ఉంటుంది, ప్రతి పదానికి మధ్యలో ఖాళీ ఉంటుంది, ప్రతి ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీయే ఆత్మ చైతన్యం, అదే భగవత్ తేజస్సు. దాన్ని పట్టుకోగలగాలి. దేశాంతరం మధ్యే యత్ సంవిదో వపుః అని యోగ వాసిష్టంలో చెబుతారు. ప్రదేశానికి మధ్యలో, పదానికి మధ్యలో, ఆలోచనకి మధ్యలో ఉండేటువంటి ఒక సంవిత్ ఉంది. ఆ సంవిత్తే నువ్వు, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే నువ్వు. ద్వైతం అద్వైతమే వచ, నువ్వు రెండు అనుకున్నా అదే, ఒకటి అనుకున్నా అదే. దాన్ని పట్టుకుని లోపలికి వెడితే జరిగేది ఏమిటంటే ప్రకృతిలో ఉండే సమస్త ద్వారాలు తెరుచుకుంటాయి.
అందువల్ల మన కశ్యప మహర్షి సూర్యునికుండే 8వ కిరణాన్ని కనిపెట్టాడు. ఆయన అసలు పేరు పశ్యకః, కశ్యపః కాదు, పశ్యకః. చూశాడు, వాళ్ళ అమ్మ పెట్టిన పేరు ఏదో వేరే ఉంది, ఆయన చూసిన తర్వాత పశ్యకః అని పేరు వచ్చింది. సీతారామ శాస్త్రి గారికి సినిమాలో ఎందుకు వచ్చింది? ఆ సినిమాలో పాటలు రాయబట్టి. ఆయన ఇంటి పేరు అది కాదు కదా. అక్కడి నుంచి సిరివెన్నెలే మనకి తెలుసు, అసలు సీఎంబరోలు ఇంటి పేరు అని ఎవరికీ తెలియదు, ఆయన మర్చిపోయి ఉంటాడు బహుశా. అలాగే మహర్షికి పశ్యకః అనే పేరు వచ్చింది, అది కూడా వచ్చిన పేరే, పెట్టుకున్న పేరు కాదు. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మానవత్వ సమస్య. ఆయన సూర్యుని 8వ కిరణాన్ని చూశాడు. 7 కిరణాలే ఉంటాయి, అవే ఇంద్రధనుస్సులో ఉండే 7 రంగులు లెక్క. 7 గుర్రాలంటే మన వాళ్ళే వెర్రివాళ్ళ కాదు, సూర్యుడు గుర్రాలు ఉండవు, అవి గుర్రాలు కావు, అవి నిజంగా అవి కిరణాలు. 7 ప్రధానమైన కిరణాలు అలా చెప్పారు. వాటికి పగ్గాలు పావులు ఉన్నారు. పావులు అంటే ఎవరు? ఆదిశేషుడు. ఇప్పటికీ కాంతి కిరణం కనిపెట్టిన వాళ్ళు ఏం చెబుతున్నారు? దానికి 2 పేర్లు పెట్టారు. పృథుముఖం అన్నారు, దాని ముఖం వెడల్పుగా ఉంటుందన్నారు, పృథుముఖం అన్నారు. మన పురాణాల్లో చూడండి, వాలకీల్యులని మహర్షులు ఉంటారు. వాలకీల్యులు అంటే తోక సన్నగా ఉండేవాళ్ళు, అది కాంతి కిరణం. వాలకీల్యులు అంటే కాంతి కిరణం. 60,000 మంది ఋషులు ఉన్నారు, వాళ్ళు వేలాడుతూ తపస్సు చేస్తారు. సూర్యకిరణాలు పైనుంచి కిందికి వేలాడుతున్నాయి, వాళ్ళే వాలకీల్యులు అంటే అర్థం. వారి తోక సన్నగా ఉంటుంది, ముఖం పెద్దదిగా ఉంటుంది. మీరు పామును గమనించండి, ముఖం పెద్దదిగా ఉంటుంది, తోక సన్నగా ఉంటుంది. అది తరంగా మారి ఇవాళ క్వాంటమ్ థియరీ వచ్చాక, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ వచ్చాక మొత్తం ఈ విషయాలన్నీ రుజువు అవుతున్నాయి. అవధానులు, ఎంఏ తెలుగు చదువుతున్న విద్యార్థులు, యావత్ తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలి, మన ఋషులు చెప్పిన శాస్త్రీయమైన విషయాలు ఇప్పుడు క్వాంటమ్ థియరీ ద్వారా రుజువు కాబోతున్నాయి మొత్తం. ఇందులో మానవత్వం ఎక్కడుంది? ఈ శాస్త్రవేత్తలో ఒట్టోహానికిను కశ్యపుడికి తేడా ఏమిటి అంటే, ఈయన పశ్యకః అని అందరూ పిలుస్తుంటే అందరూ ఏం పశ్యకః నువ్వేం చూసావని అడిగారు. 8వ కిరణం చూశానని చెప్పవలసి వచ్చింది. అయితే ఇది ఎలా ఉంటుందో చెప్పన్నారు, చెబితే ప్రమాదం. అదే చివర ప్రళయకాలంలో వచ్చే కిరణం, అదే శివుని యొక్క 3వ కంటి నుంచి వెలువడేటువంటి కిరణం. దాంతో మొత్తం ప్రళయం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అందుకని మహర్షి ఏం చేశాడంటే, ప్రతివాడు పశ్యకః అంటే ఏదో అడుగుతున్నాడు నన్ను, అక్కడి నుంచి చెప్పాల్సి వస్తుంది. చెబితే వీడు దాంతో ఓ బాంబు తయారు చేస్తాడు, ప్రపంచం నాశనం అవుతుంది. ఆయన పేరు మార్చుకుని పశ్యకఃలో కా తీసి పా ఇటు కా అటు పెట్టి కశ్యపః అని పెట్టుకున్నాడు, నా జోలికి రాకండి. ఇది భారత ఋషుల యొక్క మానవీయత. నాకు పేరు రాకపోయినా పర్వాలేదు, ప్రపంచం నాశనం కాకూడదు అన్నారు. ఈ దృష్టి ఒట్టోహాన్ గాడికి లేకపోయింది. వాడు కనిపెట్టాడు ఆటం బాంబుని, దాన్ని అమెరికా వాడు కొన్నాడు, జపాన్ వాడి మీద, జర్మనీ వాడి మీద వేశాడు. ఏమైందో అందరికీ తెలుసు. ఇది మానవీయత. మీరు ఏ పరిశోధన చేసినా, ఏ అవధానం చేసినా, ఏ కావ్యం రాసినా 10 మంది బాగుండాలని, బతుకుండాలని రాయాలి కానీ నాశనమైపోయేటువంటి అస్త్రాలు కనిపెడితే కుదరదు. తెలివితేటలు భగవంతుడు ఇచ్చింది అందుకోసంగా. దయచేసి పిల్లలు తెలివితేటలు అయితే మెచ్చుకోకండి, తెలివితేటలు దేనికి ఉపయోగపడుతున్నాయో ఆలోచించండి. వాడు దొంగతనం చేయడానికి, 10 మంది మీద పెత్తనం చేయడానికి కాదు తెలివితేటలు, 10 మందికి సేవ చేయడానికి ఉపయోగపడాలి. లేకపోతే తెలివితేటలు అనవసరం. మొద్దు వెధవలా ఇంట్లో కూర్చోమనండి, వాడి వల్ల ఉపకారం జరగకపోయినా అపకారం జరగదు. ఈ తెలివితేటలు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పేరు మీద పెరిగిపోయి, ర్యాంకుల మీద పెరిగిపోయి అపకారం చేస్తున్నాయి. ఆ తెలివితేటలను సక్రమంగా వినియోగించుకోవడం మానవత్వంతో ఎలాగనేది మన ఋషులు మనకి ప్రవచించారు. ఆ ఋషితుల్యులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అవధాన వరేణ్యులు అందరూ కూడా ప్రవచించారు. ఎంత గొప్ప అవధానికైనా ఇవాళ నా అనుభవం నేను చెబుతున్నా. శర్మగారు అక్కడ ఉండి నాకు అవన్నీ చూపిస్తూ ఉంటే, పిసిపాడు చిదంబర శాస్త్రి గారి ఫోటో దగ్గరికి వెళ్ళగానే వణుకు వచ్చింది. ఒక్కసారి వణుకండి, నిజంగా నిలబడలేకపోయాను. ఎందుకంటే గ్రంథం చదివాను నేను. ఆ జన్మ బ్రహ్మచారి, అద్వైతి, సంస్కృతంలో ఎక్కువ చేశాడు ఆయన. ఆ సమస్య ఇస్తే బుర్ర తిరిగిపోతుంది సార్. కాఖాగా ఘాఖయి కాటన్నా యాఖుయి, ఇది ఆయనకి ఇచ్చిన సమస్య. ఏంటది? ఏం చెబుతావు? ఒక క్షణంలో అందుకున్న కఖాగా ఘాఖయి కాటన్నా యాఖుయి చాఛాయ ఝాఛయి చెంచెన్నా యాఛుయి తాథాదాథాథయి తాతన్నా యాథుయి పాపాబా భాఫయి పాపన్నా యాఫుయి అనేసాడు. అయిపోయింది. ఇచ్చిన వాడు ఆశ్చర్యపోయి దీనికి అర్థం ఏమిటి అన్నాడు. నువ్వు ఇచ్చిన దానికి అర్థం ఏమిటో చెప్పు, నేను చెప్తా అన్నాడు. మేము ఏదో ఒకటి ఇస్తామండి పృచ్ఛకులు, మీరు అర్థం చెప్పాలి. మరి మంచిది, నీ ఓటమును ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు నా గెలుపు నేను నిరూపించుకుంటా. అది అవధాన అంటే. అవధాన వేదిక మీద ఉంటే సింహంలా ఉండాలి. సరస్వతి అంటే సరస్వతి. ఎవరన్నా మన సరస్వతిని పడితే ఓకే అనండి, నాకు కాదని అనకండి, ఓకే. వేదిక మీద ఉంటే మనం సరస్వతి. కిందికి దిగాం, సాష్టాంగ దండ ప్రణామం చేస్తాం. పృచ్ఛకుడు కూడా మనకంటే పెద్దవాడైతే సాష్టాంగ దండ ప్రణామం చేస్తాం. అదే విషయం. అది అంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలహీన పడకూడదు. అవధాని బలహీన పడితే మింగేస్తారు మొత్తం, కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది అవధానం. బలహీన పడ్డా నీ దమ్మేంటో చూసుకుందాం, అలాగే ఉండాలి ఛాలెంజింగ్గా. ఆయన అలాగే ఉండి అర్థం చెప్పమంటే ఆయన చెప్పలేకపోతే ఈయన చెప్పాడు. ఒక
ఊళ్ళో 4 అన్నదమ్ములు ఉన్నారు. కాటన్నాయుడు, పాపన్నాయుడు, తాతన్నాయుడు, చెంచన్నాయుడు, నాయుడు బ్రదర్స్. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఆస్తి ఇచ్చారు. అందులో తేడాలు వచ్చి కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. భాషలో అక్షరాలన్నీ అయిపోయి కక్క గగ్గ కయ్యి అని వాడన్నాడు, చచ్చ చెయ్యి అని వీడన్నాడు, తత్త ద తుయ్యి అని వాడన్నాడు, పప్ప బప్ప పయ్యి అని వీడన్నాడు. ఇది పూరణ అన్నాడు. కాదని అనమానండి, కాదని అనమానండి. ఈ దమ్ము ఉండాలి. ఈ దమ్ము ఉంటే నడుస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ నేను ఏలూరులో ద్విశతావధానం చేస్తుంటే మొట్టమొదటి సమస్య కాకినాడ నుంచి వచ్చిన ఒక పెద్ద ఆయన ఇచ్చాడు. రాజ్యక్రంబులు రాజమార్గములలో రంజిల్లి రాజిల్లునే. ముందు ప్రాస టాకింత చావొచ్చు, చావాలి అది. నాకు వెంటనేతో ఠాట్ చాతుర్యము చూపవచ్చితిరి సొంఠలు మీరు అన్నాను నేను. ఎందుకు సొంఠ అన్నారు? ప్రాస కోసం అన్నానండి, నేనేం చేయను అన్నాను. ఎతి కోసం అన్నానండి. ఠాట్ చాతుర్యము చూపవచ్చితిరి. పదాలు ఉండవు, మనం పుట్టించాలి. ఎవరు పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే వేరేవాడికో వేరతాడో అన్నాడు మాయాబజార్ సినిమాలో. మనం పుట్టించాలి. పుట్టించేవాడికి పదాల లోటు ఉండదు, వెతికేవాడికి పదాల లోటు ఉంటుంది. ఎన్ని దొరుకుతాయి? అంచేది నాకు షా చూడగానే ఏదో ద్విచాతుర్యం ఇవన్నీ ఉన్నాయి. ఠాట్ అది మొదలుపెట్టి చాతుర్యము చూపవచ్చితిరి. ఠాట్ చాతుర్యం అని ఎవరు రాసినా టాకింద జావత్తు రాయాల్సిందే, ఇంకో మాట లేదు. రాసి సరిపోయింది అక్కడ అని చెప్పాక నాకు ఇంకేం పదం దొరకలేదు. అక్కడ సొంఠలు మీరు అన్న కంగారు పడిపోయాడు ఆయన పెద్ద రామబ్రహ్మం గారు సారథ్యం. ఆ యతి కోసం వేశారండి, కంగారు పడతారా? మిగిలింది ఏమిటన్నారు? అది ద్విశతావధానం, రేపు చెబుతాం, గొడవలేదు. 24 hours టైం. ఈలోపు పద్యం వెళ్ళేస్తాం. నేను భోజనం చేయమా పడుకోమా? అవధాన సమయంలో ద్విశతావధానమైనా సహస్రావధానమైనా మేము మానేసింది సంసారం చేయడం ఒకటే, మిగిలిన పనులన్నీ చేశాం. అంటే ఏం మానక్కర్లేదు, అవన్నీ చేసుకోవచ్చు. ఈ ధైర్యం ఉండాలి అంటే సరస్వతి ప్రార్థన చెయ్యాలి, సరస్వతి ఉపాసన చెయ్యాలి. అది లేకుండా సాధ్యం కాదండి. మనం ఎన్ని గ్రంథాలు చదవని, ఎంత గొప్ప వంశంలో పట్టుని, తిరుపతి వెంకటకు వాళ్ళ బొడ్లోంచి ఊడిపడినవాడికి కూడా సరస్వతి కటాక్షం లేనిదే అవధానం రాదు, అనుమానమే లేదు అక్కడ. ఆ సరస్వతీదేవి అవధానం చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక వర్ణనాంశం ఇస్తే, కాస్త ఎక్కువ సమయం పడుతుందండి, 8 నిమిషాలు చెప్పాలి కదా అన్నాను. పడితే పట్టినేంటి బాగుండాలి అన్నారు. నిజంగా సరస్వతి అవధానం చేసిందండి బ్రహ్మలోకంలో. ఎలా ఉంటుంది? తుది మెరుగుల వేళ తుంకల ఎడి బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. ఆవిడ చేసే అవధానాలు కూడా సమస్య, నిషిద్ధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం, పురాణం, వ్యస్తాక్షరి ఉండాలి కదా. అందుకని అవి ఉంటాయి, మనం ఆలోచిస్తే ఉంటాయి. అక్కడ ఉన్నాయా లేదా నువ్వు వీడియో తీయక్కలా పుట్టించాలి, నీ బుర్రలోంచి పుట్టించాలి. లోపలికి ఎడితే ఋషుల్లాగా అన్నీ వస్తాయి. బ్రహ్మలోకం కనపడుతుంది, సరస్వతి కనపడుతుంది, బ్రహ్మపడే యాతనలు, సరస్వతి చేసే ఓదార్పులు అన్నీ ఉంటాయి. అవి దీంతో పోల్చాలి. ఇది క్షణాల మీద జరగాలి. కవులకి అవధానికి తేడా ఏమిటంటే, కవులందరూ అవధానులు కాదు, నన్ను మన్నించురుగాక. అవధానులందరూ కూడా కవులు కాదు, జాగ్రత్త పడాలి. నువ్వు అవధానాలు చేసినా, నువ్వు 1000 అవధానాలు చేసినా నీ కవిత్వ నిరూపణ చేసుకోవడం కోసం కాళిదాసు స్థాయిలో ఒక మహాకావ్యం రాస్తే తప్ప నువ్వు కవివి కాదు, నువ్వు అవధానిగానే మిగిలిపోతావు. అవధానిగా మిగిలితే అప్పడాలు ఒడియాలు మిగులుతాయి, కవిగా మిగిలితే గ్రంథం మిగులుతుంది. ఏం కావాలో చూసుకోండి. అవధానిగా మిగలకూడదు, కవిగా మిగలాలి. అందుకని ఆ సృష్టి ఉంటుంది, కవి దగ్గర లేని సృష్టి అవధాని దగ్గర. కవికి అవధానికి సృష్టి ఒకటే, కానీ అప్పటికప్పుడు చేయాలి. సమస్య ఇది వెంటనే చేయాలి, ఆగితే కుదరదు ఇక్కడ. అందుకని సమస్య ఏమిటంటే, తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. బ్రహ్మకు కూడా సమస్య ఏమిటంటే, బొమ్మంతా తయారు చేస్తాడు, బొమ్మను చేసి ప్రాణము పోసి అని చెప్పి ఈ ప్రాణం తయారు చేస్తే ఆ చివరిలో కాలో చెయ్యో విరిగిపోతుంది. పుట్టిన బిడ్డ 7వ నెలలో బయటపడతాడు, ఉండవలసిన అవయవాలు ఉండవు. ఇది పెద్ద సమస్య. జీవితాంతం వాడిని తల్లిదండ్రులు సాకుతూ ఉండాలి. వీళ్ళకి శిక్ష, వాడికి శిక్ష. తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. నిషిద్ధాక్షరి అంటే అడ్డుకోవడం కదా. బయటపడగని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవసుకి. ప్రతిదానికి సరస్వతికైనా మాట రావాలి. అన్నిటికీ సరస్వతికి వేయకూడదు. అది పాఠం చెప్పే మాస్టర్ చేసి చెప్పిన అవధానం చేయకూడదు. అలాగా వారి విశేషం మార్చాలి. అంచేది ఇందాకేమో అజుని సతికి అన్నాం, ఇప్పుడు ప్రణవసుఖికి అన్నాం. 8 8 బిరుదులు వస్తాయి. చిలుక ప్రణవమే, ఆవిడ సుఖాలాపన చేస్తే ప్రణవమే ఉంటుంది. ప్రణవసుఖికి ఆవిడకి నిషేధం ఏమిటంటే, ఈవిడ ఎక్కడుంది? బ్రహ్మదేవుడు నాలుక మీద ఉంది. ఈయన ముందు పడి ఇలా మోసుకుని కూర్చుంటాడు. సృష్టి చేసేవాడు నోరు మోసుకునే ఉండాలి, మాట్లాడుతూ ఎవడూ సృష్టి చేయడు.
అందుకని మాట్లాడకపోతే పెదవులు కదలవు, ఆవిడ బయటికి రావడానికి లేదు. అదే నిషిద్ధాక్షరి. బయటపడగనీని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవసుకి. దత్తపదాలు ఏదో మ్యారేజీ, బ్యారేజీ, గ్యారేజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ఇంగ్లీషు పదాలు ఇస్తున్నారు, దిక్కుమాలిన పదాలు అన్నీ ఇస్తున్నారు. దాన్ని పెట్టుకెళ్ళి రామాయణంలో పెట్టమంటారు, భారతంలో పెట్టమంటారు. రాముడు అయితే చచ్చూరుకుంటాడు ఈ మాట వింటే, నా కథను పాడు చేయకురా బాబు అని. కానీ మాకది తప్పదు. కానీ బ్రహ్మదేవుడు దాంట్లో దత్తపదాలంటే పదాలే కాదండి, పాదాలు కూడా పదాలేగా. ఆయన కాళ్ళు లాగేట. నాకు వచ్చిన ఆలోచన అది. ఎందుకు కాళ్ళు లాగుతాయి? తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు, తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు దత్తపాదములు ధాత సతికి. సృష్టిలో తిమ్మిని తిమ్మించేసి సరస్వతి కాళ్ళు లాగాయే అంటాడు. ఎవరు నొక్కుతారు? భార్య కాకపోతే. అప్పట్లో నొక్కేవారు, ఇప్పుడు మానేశారు, అది వేరే విషయం. ఇప్పుడు పీక నొక్కుతున్నారు కూడా. నమశివాయ. అందుకని పాపం కాళ్ళు లాగే, కాళ్ళు జాపుతాడు. ఎవరు నొక్కుతారండి? ఆవిడే కదా. అదే దత్తపాదం ఆవిడికి. తిమ్మి బమ్మి నిజేయ తిమ్మిరెక్కిన కాళ్ళు దత్తపాదములు ధాత సతికి. వర్ణనాంశం. దత్తపది ఒక మ్యాజిక్, సమస్య ఒక ప్రతిభ, నిషిద్ధాక్షర ఒక సర్కస్. వర్ణన అవధాని కవిత్వానికి పరీక్ష. వర్ణనలో ఏ నిబంధనలు ఉండవు. శ్రీకృష్ణుడిని వర్ణించండి అంటారు, అప్పుడు దిక్కుమాలిన పద్యాలు చెప్పకూడదు. తట్టుకుంటూ, తారుకుంటూ, నెమ్మదిగా నొక్కుకుంటూ, ఈ పీలుస్తూ, దగ్గుతూ చెబితే అసఖ్యం. వాడికి వర్ణన చేత కాదు. అసలు భగవద్భక్తి లేదు, రూపాన్ని చూడడం లేదంతే. యదుమోహనుడు కళ్ళ ముందు నిలబడాలి అలాగా. ఆ వర్ణనాంశంలో కవిత్వ శక్తి అంతా బయటపడుతుంది. వర్ణనలు బాగా చేయగలిగిన అవధానే తర్వాత కావ్యం రాయగలడు. దత్తపదిను సమస్యలు చేయడం సమస్య కాదు. వర్ణన బాగా చేయగలిగితేనే వర్ణనగా దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అందుకని నాకు తోచింది ఏమిటంటే, వర్ణన అనగానే అందమైన భావన రావాలి కదా. మృదుపాణి వరవీణ కదిలించు వేళలే, మృదుపాణి వరవీణ కదిలించు వేళలే, వర్ణనాంశములు వర్ణమయికి. వరవీణ మృదుపాణి వనరుహలోచెను రాణి. ఆ మృదుపాణితో వరవీణని అంటే మధ్యలో ఇంత సేవ చేసి చిక్కకపోవడమే, కాసేపు వీణ వాయించుకుంటాను మీరు నోరు మూసుకోండి అని ఒకటి ఆ పాప నోరు మూసుకుని వింటూ ఉంటాడు. ఇప్పుడు అదే వర్ణనీయాంశం. మృదుపాణి వరవీణ కదిలించు వేళలే, వర్ణనాంశములు వర్ణమయికి. ఆశువు అప్పటికప్పుడు చెప్పాలి వెంటనే. దిక్పాలకుల మొరల్ తీర్పులు ఓదార్పులు ఆసుధారలు బ్రహ్మ అంతిపురికి. ఎవడో 10 మంది వస్తారు. రావణాసురుడు పుట్టాడు చచ్చిపోతున్నావు, హిరణ్యకశ్యపుడు పుట్టాడు చచ్చిపోతున్నావు. దిక్పాలకులకందరికీ చచ్చిపోవడమే పని. వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి ఎడతారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకుని వయామీడియా విష్ణుమూర్తి దగ్గరికి ఎడతాడు. ఆయన ఏదో చేపకు అప్పయ్య పుడతాడు, ఆయనకు అవతారం ఎత్తాడు మళ్ళీ. ఇదే కదా రోజు భాగవతం. వీళ్ళందరినీ ఓదార్చి వెంటనే ఓదార్చాలి, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటాడు. ఈ వెంటనే ఓదార్చడమే ఆశుపద్యం, అంతకంటే లేదు. దిక్పాలకుల మొరల్ తీర్పులోదార్పులు ఆసుధారలు బ్రహ్మ అంతిపురకి. జగము గిర్గిరదిప్పు జపమాలలో మణులు, జగము గిర్గిరదిప్పు జపమాలలో మణులు, వ్యస్తాక్షరములు పుస్తకాంగికి. వ్యస్తాక్షరైన అవధానంలో ఉంటుంది. 7వ అక్షరం ఠ, 14వ అక్షరం పి అంటాడు. ఇవన్నీ ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఇస్తాడు. అది పద్యపాదం కావచ్చు, కాకపోవచ్చు. ఇంగ్లీష్లో కూడా ఇస్తారు మన కొంప ముంచరాన్ని. కడప జిల్లా రాజంపేటలో అవధానం చేస్తుంటే అన్నీ ఇంగ్లీష్ అక్షరం 4-5 అక్షరాలు వచ్చాక నాకు అనుమానం వచ్చింది, ఇవి తెలుగులో లేదు, ఏదో వ్యవహారం అని. అప్పుడు ఆయన అడిగితే కుదరదు, అప్పటికి సగం అయిపోయింది అవధానం. చచ్చినట్టు అవన్నీ వేళి కణుపుల మీద ఎక్కడిస్తే 16 అంటే ఎక్కడ, 7 అంటే ఇక్కడ, ఇలా ధారణ చేసి అవధానంతో పాటుగా వాటినే అలాగే కణుపుల మీద ధారణ చేశా. కణుపుల మీద ధారణ చేసినప్పుడు మధ్యలో గుర్తుపెట్టుకోవాలి, రహస్యం చెబుతున్నా. లేకపోతే చివరికి కణుపులే మిగులుతే అక్షరాలు పోతాయి. ధారణ ఎప్పుడు ఆకాశం నుంచి ఊడిపడదు. మళ్ళీ 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 నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మననం చేస్తే గుర్తుంటుంది ఖచ్చితంగా. మననం, రిపిటేషన్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మెమరీ. ఎన్నిసార్లు మననం చేస్తే అంత గుర్తుంటుంది. అందుకే మన వాళ్ళు పూర్వం సంధ్యా పద్ధతి పెట్టి గురువు ఒకసారి చెబితే వీళ్ళని 2 సార్లు అనమనేవారు.
ఆ మననం చేసిన కొద్దీ అందుకే ఈ అవధానం జరుగుతూనే ఉండాలి, లోపల నడుస్తూనే ఉండాలి. కణుపులో సర్కస్ ఇది మానేయకూడదు. ఇక్కడ మధ్యలో ఎవరైనా పృచ్ఛకులు మాట్లాడుతూ ఉంటే హాయిగా మాట్లాడమనాలి. సంచాలకుడు అభ్యంతరం చెబుతాడు, అవధానం చెప్పకూడదు. వారు మాట్లాడడం మనకి సౌకర్యం. అన్ని పద్యాలు గుర్తు చేసుకోవచ్చు, కొత్త పద్యాలు అల్లేసుకోవచ్చు. నీ పని నువ్వు చేసుకోవాలి. నీ కణుపులు లెక్కెట్టుకో, తర్వాత సమస్య ఎలా పూర్తి చేయాలో చూసుకో. దృష్టి అంతా జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ అవధానం. అన్ని విద్యలు తెలుస్తుండాలి, మాస్టర్ ఆఫ్ అవధానం అయితేనే అది నడుస్తుంది అక్కడ. అందుకని ఇవిడికి వ్యస్తాక్షరం ఏమిటంటే జపమాలలో మణులు ఎలా ఉంటాయి అక్కడ, ఇలా పూసలు ఇలా ఉంటాయి. అవన్నీ జగాలు జగత్తును తిప్పేసేటువంటి పూసలన్నీ జగాలన్నీ ఆ పూసలే పట్టుకుని తిప్పుతోంది ఆవిడ. అలాగే 14 లోకాలు తిరుగుతున్నాయి. గిర్గిరా అని వాడారు ఎందుకని అడిగాడు అప్పుడు పృచ్ఛకుడు. గిరగిరా అంటారు కదండి, గిర్గిరా ఎందుకన్నారు? అదే చమత్కారం ఉండాలి. అంత వేగంగా తిరుగుతున్నాయి కాబట్టే రాకింద కావో తిట్టానన్నాను. ఎప్పుడు ఫాస్ట్ అనేది ఒక రకంగానే ఉంటుంది. ముందు గిరగిర తిరిగేయండి, తర్వాత గిర్గిర తిరిగి, తర్వాత గిరిగిరిగిరి కూడా తిరుగుతాయని చెప్పాను. వేగం చమత్కారం అది చెప్పి సరిపెట్టుకోవాలి. మళ్ళీ వాడు గిరగిర అన్నాను కదా అని వేరే పద్యం అందుకుంటే మనం గిరగిర తిరుగుతాం. ఇక్కడ ఈ 2 మార్లు 3 సార్లు మార్పులు చేస్తే వచ్చే ఇబ్బంది మరీ తప్పనిసరి అయితే చేయొచ్చు. లేకపోతే తరచు మార్పులు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే ధారణ దెబ్బతినేస్తుంది. ఏం చెప్పేమో గుర్తుండదు. ఈ మార్పులన్నీ గుర్తొస్తాయి. జగము దృప్పగజాలు జపమాలలో మణులు వ్యస్త అక్షరములు పుస్తకాంగికి. పురాణ పఠనం, ఆడవాళ్ళకి పురాణ పఠనం అంటే ఏమిటండి? అత్త నెక్కెక్కితివి అన్న సాధింపులే పాత పురాణాలు పద్మలతకు. సరస్వతికి అత్తగారు ఎవరండి? పద్మం. ఆయన పద్మంలోంచి పుట్టాడు. పద్మంలో ఈవిడ కూర్చుందంటే అత్తగారు నెత్తెక్కింది. మరి మర్యాద ఉండద్దా? ఇది ఆలోచన, ఇది స్ఫురణ. ఇప్పుడు సవాల్ చేస్తున్నా, నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఛాలెంజ్ ది అవధాని. అనుమానమే లేదు అక్కడ. ఇన్ని ఆలోచనలు ఎవడికొస్తాయండి? ప్రపంచంలో ఏ యంత్రానికి వస్తాయో నా ముందు దాన్ని నిలబెట్టమంటే బహిరంగంగా సవాల్ చేస్తున్నా. నేను పద్యం చెబుతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పించమని నేను చెబుతా. వెంటనే ఏది బాగుందో మీరే నిర్ణయించదు అని. అవసరమైతే దానికంటే తక్కువ సమయంలో చెబుతా, అనుమానం ఏం లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధని నివారించగలిగింది, నిలువరించగలిగినటువంటి బ్రహ్మాండమైన పాశుపత అస్త్రం తెలుగు అవధానం ఖచ్చితంగా. ఈ ఒక్క పద్యంలో ఎన్ని ఊహలున్నాయి. బోడి కంప్యూటర్కి ఎక్కడి నుంచి వస్తాయండి ఈ ఊహలన్నీ? దిక్కుమాలిన ఊహలు తప్ప. మనకు ఔచిత్యం తెలుసు, వరసలు తెలుసు. దానికి తల్లి పిల్ల వరస తెలియదు. దానికి ఇష్టం వచ్చినట్టు కలిపి వస్తుంది. మనకి వరసలు తెలుసు. అంత ఔచిత్యంతో వేగంగా ఆలోచించగలగాలి, చెప్పగలగాలి. పాత పురాణం అంటే ఏమిటి? ఇంట్లో అత్తగారు ఎప్పుడైనా సాధింపు ఇప్పిందిరా బాబు పురాణం సాయంత్రం వరకు ఆపదంటారు, మామూలు అది. అంచేది ఈ పాత పురాణం ఏమిటి అంటే అత్తగారిని ఎత్తెక్కావు. అత్తగారు ఎవరు? ఇంతకీ పద్మం. అంతకంటే ఉంది. పద్మని ఎత్తెక్కి కూర్చుంది. ఇప్పుడు అసలు విషయం అప్రస్తుత ప్రసంగం. ఇప్పుడు పద్మంలో కూర్చొని అవధానం చేస్తోంది. ఇంత చేస్తుంటే అప్రస్తుత ప్రసంగం ఏమిటి? పనిలేని హంసమ్ము పద్మనాళములాగుట అప్రస్తుతమ్ములు విప్రణుతకు. హంసకు అస్తమానం బయటికి వెళితే టీఏడిఏలు వస్తాయి. ఇక్కడే ఉంటే ఏమొస్తాయి? బిల్లు రాసుకోవచ్చు, దొంగ బిల్లులు కూడా రాసుకోవచ్చు. అందుకని బయటికి వెళదాందా, నువ్వు మీ ఆయన చంపేస్తున్నారు నన్ను, ఎక్కడికి ఈ సరస్సులోనే తిరగాలి ఎక్కడ. అందుకని అలా పద్మనాళం లాగుతుంటే కూర్చున్నవాడు కదిలిపోతుంది. ఇదే అప్రస్తుత ప్రసంగం అంటే. అప్రస్తుతమ్ములు విప్రణుతకు. ఇంతకీ అవధానం పూర్తయ్యాక సన్మానం ఎలా జరిగిందో చూడండి. అక్కడ ఉంటుంది. క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉండాలి పద్యంలో ఎప్పుడు. ముఖ్యంగా ఇలాంటి శేష పద్యం చెప్పినప్పుడు సినిమా క్లైమాక్స్ని మించిపోవాలి. 4 పద్యాలు ముఖములు 4గిటను ధరణా విభూతిగా వ్రాసి దండవేసి వాణి అవధానమనరించే. అష్టావధానాన్ని గురించి ఊరికే గొప్పలు చెప్పొద్దు. అది శతావధానం కంటే గొప్పది. అరుగు మీద దాటి వెళ్ళలేని వాడు మాట్లాడే మాట అది. దయచేసి ఆ మాట మాట్లాడద్దు. ఎప్పుడూ శతావధానం, దానికంటే సహస్రావధానం గొప్పవే. ఆ స్థాయిని మనం చేరుకోవలసిందే. నువ్వు ఆగిపోదలుచుకుంటే ఆగిపో, అంతేగాని అది గొప్పదని మాట్లాడక. అష్టావధానం ఇంత చేస్తే ఎంతండి? 4 పద్యాలండి మీరు చెప్పేది అక్కడ. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన. ఆశువులు మీరు అప్పగించరు, వెంటనే చెప్పేశారు, అయిపోయింది. వ్యస్తాక్షరి అక్షరాలు చెప్పడమే పద్యం కాదు. ఇది పురాణానికి వ్యాఖ్యానం చేస్తారు, అప్పగించారు. అప్రస్తుత ప్రసంగం, జోకుల ప్రోగ్రాం, అయిపోయింది. 4 పద్యాలే. 4 ముఖములు 4 పద్యాలు ముఖముల 4గిటను ధారణా విభూతిగా వ్రాసి. 4 ధారణ ఏమిటి అనొచ్చు. లేదు, పూర్వం ఇదివరకు వేదాలు 3, కరెక్ట్. బ్రాహ్మణులు విభూతి రేఖలు 3 పెట్టేవారు. ఇప్పుడు 4, అందుకని 4 పెట్టండి, తప్పేమి లేదు ఇక్కడ. విభూతి రేఖలు ఎలా వచ్చాయంటే 3, వేదం 3. వ్యాసుడు ద్వాపరయుగాంతంలో విడదీసే వరకు వేదంలో 3, అందుకని 3 విభూతి రేఖలు పెట్టారు. తర్వాత 4, అందుకని ఇప్పుడు 4 అయ్యాయి కదా, అందుకని 4 రేఖలు పట్టింది. అవే అవధానంలో 4 పద్యాలు.
ఇచ్చారు. 4 పద్యాలు ముఖముల 4 ముఖములు 4గిటను ధరణా విభూతిగా వ్రాసి దండ వేసి వాణి అవధానమునరించే. మరి సన్మానం చేయాలి కదా, ఎవరు చేస్తారు? బ్రహ్మదేవుడు చేయాలి. అప్పుడుంది అసలైన హాస్యరసం. ఫలితమేమీ వాణి అవధానమునరించే ఫలితమేమి బ్రహ్మచముడయ్య భక్తకు రామరామా. ఈయన సన్మానం ఎగ్గొట్టడానికి ఏమన్నా అంటే, సరస్వతి నీకు తెలియందేముందో, నాకు చెవుడు కదా, నాకేం వినపడలేదు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పైగా బ్రహ్మచెవుడు. మనకి 2 చెవులు చెవుడు ఉంటుంది, దానికి 4 రెళ్ళు 8 చెవులు చెవుడు ఉంటుంది ఆయనకి. ఇంత చేస్తే ఏమీ లేదు. మా అవధానుల పరిస్థితి అంతా అయిపోయాక కార్యక్రమానికి చాలా ఖర్చు అయింది. మరి అవధాన గారు వ్యయ ప్రయాసాలు భరించి వచ్చారు, వ్యయం కూడా మనమే భరించాలన్నమాట. అది సమస్య. అంచేతన ఎప్పుడు వాయనం మీద దృష్టి పెట్టకూడదు. అవధానానికి ఒప్పుకున్నాము అంటే పూర్తిగా మన బాధ్యత మనం చెయ్యవలసిందే. 200 పద్యాలతో ఏకధాటిగా 5 రోజులు అవధానం చేస్తే నాకు ఆ కార్యకర్త పేరు అనవసరం. మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ విషయం చెబుతున్నా, 5 రోజుల అవధానం అయిపోయాక నాకు కేవలం సరస్వతి బొమ్మ చేతిలో పెట్టాడు ఆయన. ఏం చేస్తాము? రామబ్రహ్మం గారు నేను కూర్చుంటే నాకంటే ఎక్కువ ఏడ్చాడు ఆ బ్రాహ్మడు. పాపం, ఏమిటయ్యా ఏమిటి, ఎంత కష్టపడ్డావు, ఇంత సంచాలకుండా ఏంటి, నీకు నేను ఏం చేయలే, వదిలేయండి మాస్టర్ వదిలేయండి, వారు సరస్వతి విగ్రహం ఇచ్చారు కదా, అది ఇంట్లో పెట్టుకుంటాను, అది నడిపిస్తుంది అన్న. అప్పటికి ఇప్పటికీ ఆ విగ్రహమే నడిపిస్తుంది నా అనుమానం మీద. బ్రహ్మాండమైన అవధానులుగా అందరూ నిరూపించుకోగలుగుతారు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అవధానాన్ని ఏదో గిట్టుబాటు చేద్దామని దయచేసి ప్రయత్నం చేయకండి. అష్టావధానం నుంచే ఆ సాధన పూర్తిగా ఉండాలి. అటువంటి అవధానాలు, గిట్టుబాటు అవధానాలు, రకరకాల నసబెట్టే అవధానాలు చూసి విసుకొచ్చి బ్రహ్మాండమైన పండితుడు ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఒకప్పుడు పత్రికలో ఏకంగా ఫుల్ పేజీ వ్యాసం రాశాడు. ఆయన ఈ అవధానాలు బ్యాన్ చేయమన్నంత కోపంగా రాశాడు. నేను అందుకే చమత్కారంగా అవధానాల్లో గెలవాలంటే ఏం చేయాలండి అని అడిగారు. ఒక అవధానంలో చెప్పా, ఈ జాగ్రత్తలు తీసుకో, తప్పకుండా గెలుస్తావు, నీకేమి సామర్థ్యం లేకపోయినా గెలుస్తావు. తెలియని పృచ్ఛకులు, కరెంటు బిగించే వాళ్ళని, కంప్యూటర్ మాట్లాడే వాళ్ళని, రకరకాలు ఉంటారు రోడ్డు మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి పృచ్ఛకుల కింద పెడితే ఎవరో వచ్చిన వాళ్ళు పద్యం ఇస్తే అయిపోయాయి. వాడు ఏం చెప్పామో వాడికి తెలియదు, ఏం చెప్పినా బాగానే ఉందంటాడు. ఎందుకంటే విమర్శించడం కూడా తెలియదు. తెలియని పృచ్ఛకులు. ఇంకో జాగ్రత్త కూడా పడాలి. కొలువు తీరని భార్య. ఆ సభలో భార్య ఉండకూడదు, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఆక్షేపిస్తుంది. ఏదో బాగా చేస్తున్నాం అనుకున్నాను, ఇదా సీను అంటుంది ఆవిడ. అందుకని మనం గిట్టుబాటు చేసే అవధానానికి భార్య రాకుండా చూసుకోవాలి. తెలియని పృచ్ఛకులు కొలువు తీరని భార్య సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు. పక్కన సంచాలకుని కూడా మన కాస్త కీర్తించేవాడిని పెట్టుకోవాలి. ఆయన ఏం చెప్పినా సరే అబ్బో బ్రహ్మాండం అంటే, ఇది ఆయనకి తెలియదు కాబట్టి, లేదు ఆయనకి ముందే లాలుచ్చు కాబట్టి. ఇంకోటి సలిపెడు పండితుడు అనడంలో ఇంకో అర్థం, సలుపుతూ ఉంటాడు పక్కన. సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు తెలియని పృచ్ఛకుల్ కొలువు తీరని భార్య సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు 10 సంచుల రూకలు. డబ్బులు ఇస్తారా లేదా చూసుకోముందంతే. సంచి అంటే పూర్వం 1000 రూపాయలు, 10 సంచులు అంటే 10,000. తెలియని పృచ్ఛకుల్ కొలువు తీరని భార్య సమన్వయస్తుతిన్ సలిపెడు పండితుండు 10 సంచుల రూకలు. పార్లమెంటు సభ్యులు ఒకరిద్దరు తెలిసియుండిన తెల్వకయున్న యంత్రముల్వలెత్తలూపు శ్రోతలు. ఏం చెప్పకపోయినా అబ్బో అనేవాళ్ళని 10 మందిని తెచ్చిపెట్టుకో, నువ్వే వెనకాల మధ్యలో పెట్టుకో, చప్పట్లు కొట్టమని చెప్పి తొట్టి గ్యాంగ్ అంటారు దీన్నే. అయితే బాగున్నట్టే లెక్క. తెలిసియుండిన తెల్వకయున్న యంత్రముల్ వలెతలలోపు పలలోపు శ్రోతలు సభాస్థలినున్న జయమ్ము మాదెగా. ఇది గిట్టుబాటు అవధానం. గిట్టుబాటు కాకుండా మనం రసస్ఫూర్తిగా చేయాలంటే ఇందాక చేసినంత పద్యంలో చెప్పినంత శ్రద్ధగానే చేయాలి. ఇప్పుడు త్వరలో ఇక్కడ అర్ధశతావధానం చేయబోతున్నటువంటి సాహిత్యకి ఆశీర్వచనంగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ప్రాణముగాదలంపుమిక పావనమైన అవధాన విద్యనే
ప్రాణముగాదలంపుమిక పావనమైన వధాన విద్యనే ధ్యానము చేసి పద్యములు ధారణ చేసి ధ్యానము చేసి పద్యములు ధారణ చేసి శతావధానివై రాణదలిర్పుమా ప్రాణము పోయుమా పరమ పావనమైన వధాన విద్యకున్ ధ్యానము చేసి పద్యములు ధారణ చేసి శతావధానివై రాణదలిర్పుమా ఇది ఎరా అవధానమనంగా ప్రాణముగా దలంపుమిక పావనమైన వధాన విద్యనే ధ్యానము చేసి పద్యములు ధారణ చేసి పద్యములు ధారణ చేసి శతావధానివై రాణదలిర్పుమా ఇది ఎరా అవధానమనంగ తెలుగు మగాణము నేలుమా తెలుగు మగాణములేలుమా. అంతిమంగా మనం చేరవలసిన స్థానం వేరే, అది అవధానం కాదు. తెలుగు మగాణము నేలుమా పలుకు కాంత పదమ్ముల మ్రోగు అందెవై. అవధానం సరస్వతి సన్నిధానం కోసం చేయాలి. లక్ష్మీ కటాక్షాలు వేరే విషయం, దాని మీద మన దృష్టి పెట్టద్దు. ప్రాణముగా దలంపుమిక పావనమైన వధాన విద్యకే ప్రాణముగా దలంపుమిక పావనమైన వధాన విద్యనే ధ్యానము చేసి పద్యములు ధారణ చేసి శతావధానివై రాణదలిర్పుమా ఇది ఎరా అవధానమనంగ తెలుగు మగాణము నేలుమా పలుకు కాంత పదమ్ముల మ్రోగు అందెవై. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెద వెనవేలు. ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన చాలును. భారతీ సత్కృపన్ పచ్చగనుండు భారతీ సత్కృపన్ భారతీ కృపన్ పచ్చగనుండు ఇంక భారతీ కృపన్ పచ్చగనుండు ఇంక సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. చివర ఈ శిక్షణా శిబిరం ముగిసే రోజు అంటే 25వ తేదీ శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత శర్మ గారిది ఏకదిన సంపూర్ణ శతావధానం. దానికి కూడా అందరూ హాజరై మొత్తం అవధాన విద్య విజేతేతరాం అన్నట్టుగా అవధాన విద్య ఎంత జయకేతనం నిలబెడుతుందో ఈ కృత్రిమ మేధా యుగంలో కూడా అవధానం తెలుగు యువతీ యువకులకు ఎలా ఊపిరులు పోస్తుందో నిరూపణ చేయవలసిందిగా కోరుతూ స్వస్తి ప్రజాభ్యః. దర్శనం